వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. మన సమాజంలో ఎన్నో కుటుంబాలు మాటల్లో చెప్పలేని బాధతో జీవిస్తున్నాయి. శారీరక హింస, మానసిక వేధింపులు, ఆర్థిక ఒత్తిడులు, లైంగిక హింస ఇవి అన్ని గృహహింస రూపాలే. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు. వారికి అండగా నిలుస్తోంది మై చాయిసెస్ ఫౌండేషన్. గృహహింసకు గురైన వారిని గుర్తించి హింసకు గల కారణాలను తెలుసుకుని కౌన్సిలింగ్ విధానం ద్వారా కుటుంబాల్లో మార్పు తీసుకురావడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. అర్హత, అనుభవం కలిగిన నిపుణుల ద్వారా ఉచిత కుటుంబ కౌన్సిలింగ్ సేవలు అందిస్తోంది. సమస్య పునరావృతం కాకుండా అవగాహన కల్పిస్తూ అవసరమైతే చట్టపరమైన సహకారాన్ని కూడా అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 200 కుటుంబ కౌన్సిలింగ్ కేంద్రాల ద్వారా బాధితులకు న్యాయం, భద్రత, భరోసా కల్పిస్తోంది. అంతేకాదు బాధితులు ముందుకు రావడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి శాంతి దూతల సహకారంతో వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హింస ఏ రూపంలో ఉన్నా శారీరకమైన, మానసికమైన, ఆర్థికమైన, లైంగికమైన దానికి పరిష్కారం ఉంది. బాధను దాచుకోకండి, భయపడకండి. మీకు సహాయం అందించేందుకు మై చాయిసెస్ ఫౌండేషన్ ఎప్పుడు సిద్ధంగా ఉంది. నా పేరు పర్ల్ చోరగుడి అండి. నేను మై చాయిసెస్ ఫౌండేషన్లో ఆపరేషనల్ పీస్ మేకర్ విభాగానికి హెడ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్గా పనిచేస్తున్నాను. మనకున్న ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనే ఇష్యూ ఇది స్త్రీ పురుషుల మధ్య ఇష్యూ కాదు. ఇది ఒక పవర్ ఇంబ్యాలెన్స్ అన్న విషయాన్ని తేటగా మేము ఒక ప్రోగ్రామ్, సాసా అనే ప్రోగ్రాం ద్వారా ఈ కమ్యూనిటీస్లో జరిగిస్తామండి. సో ఈ కమ్యూనిటీస్లో ఎవరైతే సహాయం పొందుకోవాలని ఆశిస్తారో, స్త్రీలు కానీ, కుటుంబకులు కానీ, పిల్లలు కానీ, లైంగిక హింస మీద కూడా మేము పనిచేస్తాం కాబట్టి పిల్లలు కూడా ఈ సంస్థకు వచ్చి వాళ్ళు సహాయం తీసుకోవచ్చు. అయితే ఇది ప్రివెన్షన్ వర్టికల్. ఇంకొకటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయక చర్యలుగా మేము కౌన్సిలింగ్ సర్వీసెస్ ఫ్రీగా అందిస్తాము. కౌన్సిలింగ్ సర్వీస్ జరిగేటప్పుడు మేము ఎప్పుడు ఏ విధమైన రుసుము ఛార్జ్ చెయ్యమండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఒక లాజికల్ కన్క్లూజన్ వచ్చేంత వరకు, అంటే హింసరహిత జీవితం ఒక కుటుంబంలో వచ్చేంత వరకు మేము పనిచేస్తాం. ఈ విధంగా మేము 13 సంవత్సరాల పైకి 23,000 మంది పైకి చీలుగా మేము వారికి సహాయం చేశాం ఇంతవరకు. మేము ప్రత్యేకంగా 2 విభాగాలుగా పనిచేస్తామండి. ఒకటి, సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ ది ఓన్లీ క్యూర్, బెటర్ దాన్ క్యూర్ కాదు. అయితే సమాజంలో మేము ఈ ప్రోగ్రామ్ని సాసా అనే మెథడ్ ద్వారా, అంటే సపోర్ట్ మై చాయిసెస్ ఫౌండేషన్ సంస్థ 2012 నుండి స్త్రీల కొరకు, కుటుంబాల కొరకు హింస లేని జీవితం జీవించాలని ప్రయాసపడుతుందండి. మేము ఇంతవరకు 23,000 మంది కుటుంబ సభ్యులతో మాట్లాడి హింస లేని జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించాము. అదే పదంగా మేము కమ్యూనిటీలో వర్క్ చేయటానికి 10 కమ్యూనిటీస్ ఎంచుకున్నాము, ఒక్కొక్క సెంటర్ వైపు. అలా మేము 5 సెంటర్స్లో 50 కమ్యూనిటీస్ మధ్య పనిచేస్తాము. మేము పీస్ మేకర్స్ అని కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులని ట్రైన్ చేసి వాళ్ళని ఫస్ట్ రెస్పాండర్స్గా, హింస జరుగుతున్నప్పుడు లేదా హింస జరగక ముందు ఏ విధంగా ఈ విషయాన్ని డీల్ చేయాలనో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామండి. నా పేరు రత్నశ్రీ. నేను ఇక్కడ వరంగల్లో కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. వరంగల్లో 2013 నుంచి సంస్థలు స్థాపించడం జరిగింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ఏరియాలో 3 ఏరియాల్లో పీస్ మేకర్స్ వర్క్ చేస్తారు. వారు ఆ కమిటీలో ఉన్న స్త్రీలను, హింస ఎదుర్కొంటున్న స్త్రీలను గుర్తించి వారిని కౌన్సిలింగ్ తీసుకురావటం జరుగుతుంది. ఇక్కడ మేము చేసే పని ఏంటంటే కౌన్సిలింగ్ విధానము, హింస యొక్క మూలాలను తెలుసుకొని వాటిని అరికట్టడానికి మేము ప్రయత్నించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులకు మేము కౌన్సిలింగ్ విధానాన్ని అందించి ఆ హింసను తగ్గించడానికి మేము ప్రయత్నిస్తాము. దీనికోసము మాకు కొన్ని కాంటాక్ట్స్ నెంబర్ ఉన్నవి, వాటి ద్వారా మేము వారిని రీచ్ కావటం జరుగుతుంది. మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు 9333404141ని సంప్రదించండి. నమస్తే అండి, నా పేరు కవిత శ్రీనివాస్ గౌడ్.
నేను మై చాయిసెస్ ఫౌండేషన్లో ఈ మై చాయిసెస్ ఆర్గనైజేషన్ అనే సంస్థలో లీగల్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. మా సంస్థకు సంబంధించి మహిళలు డొమెస్టిక్ వైలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ మీద రావడం జరుగుతూ ఉంటుంది మా సెంటర్కి. ఈ వచ్చే సందర్భంలో కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కౌన్సిలింగ్ సందర్భాలలో ఒకవేళ కౌన్సిలింగ్ మ్యాక్సిమం సక్సెస్ అవుతాయి. 90% కేసెస్ కౌన్సిలింగ్లోనే రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. కౌన్సిలింగ్ తర్వాత సక్సెస్ఫుల్ కాలేదు అని అనుకున్నప్పుడు, లీగల్ హెల్ప్ కావాలనుకున్నప్పుడు యాజ్ ఏ లీగల్ అడ్వైజర్గా నేను వారికి లీగల్ హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటి అంటే లీగల్ హెల్ప్ ఏ రకంగా డీవీ రిలేటెడ్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని మేము బేస్ చేసుకొని ఆ విమెన్కి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆమెకి మేము కేసెస్ మెయింటెనెన్స్ పరంగా డీవీసీ యాక్ట్ బేస్ చేసుకొని కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. మేము చేస్తున్నది ఎవరైతే కమ్యూనిటీలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని మాతో షేర్ చేసుకునేలాగా వాళ్ళతో మంచి సత్సంబంధాలను కల్పించుకొని కమ్యూనిటీ లీడర్స్ని, రిసోర్స్ పర్సన్ని ఇన్వాల్వ్ చేస్తూ మేము పీస్ మేకర్గా ట్రైన్ అప్ అయ్యి మాలాగా ఇతర సెంటర్స్లో కూడా 60 మంది పీస్ మేకర్లుగా ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.